అదిగోండి ఇవాళ రోడ్ ట్రిప్కి బ్రాండ్ న్యూ థార్, జస్ట్ 1 వీక్ ఓల్డ్ కానీ పెద్ద ట్రిప్ అయితే వెళ్ళలేదు. మొత్తం బ్లాక్ బ్యూటీ కత్తిలా ఉంది, దీంతో వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో నా ఫేవరెట్ నేనేమనుకున్నా అంటే ఇండియా ఎప్పుడు వచ్చేసినా కూడా ఆడి లేదు, BMW లేదు, మర్సిడెస్ లేదు, టెస్లా ఇక్కడ లేదు కాబట్టి అసలు ఇది లేదు. మోరిస్ గరాజ్ థార్ SUV అయితే నా ఫేవరెట్, థార్లోని కొనుక్కోవాలని. సో మొత్తానికి కొత్త థార్లో ఇవాళ మనం వెళ్తున్నాం ఒక కొత్త ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. సో తెలుసు కదా, లాస్ట్ 3 ఏళ్ళు నేను విశాఖపట్నంలోనే సెలబ్రేట్ చేసుకున్నాను న్యూ ఇయర్. మనం ఉండేది అమెరికాలో అయినా విశాఖపట్నం. సో 2025 ఏం పాపం చేసింది. సో అందుకని మళ్ళీ విశాఖపట్నం వచ్చేసాను. ఇదిగోండి నా ఫేవరెట్ వ్యూ వెనకాల కైలాసగిరి. ఓకే, సో 2024 అయిపోయింది, 2025లోకి వచ్చేసాం. 2024 ఒక చాలా అద్భుతమైన సంవత్సరం నాకు, అలాగే చాలా బ్యాడ్ సంవత్సరం కూడా. సో ఎన్నాళ్ళ నుంచో 25 ఏళ్ళ నుంచి వేచి చూస్తున్న అన్ని దేశాలు కంప్లీట్ చేసిన మూమెంట్ 2024లో జరిగింది. 2024 ఏప్రిల్ మే నెలలో నేను వెనిజువలా వెళ్ళి 190 దేశాలు కంప్లీట్ చేసేసి మనం అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేసాం. అలానే 2024 కొంచెం బ్యాడ్ టైం కూడా. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను విశాఖపట్నం నుంచి వెళ్ళిన 1 వీక్, జస్ట్ ఒక వారంకి మా నాన్న వెళ్ళిపోయారు. సో వెరీ మిక్స్ బ్యాగ్. అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో 2024లోనే అయింది. అన్నిటికన్నా సాడెస్ట్ మూమెంట్ కూడా 2024లోనే అయింది. సో ఈ రెండు సమ్మేళితం అంటే ఎనీథింగ్ ఈజ్ అ మిక్స్ బ్యాగ్ కదా. సో ఎనీవే 2024 అయిపోయింది, మూవింగ్ ఫార్వర్డ్ 2025లోకి స్టెప్ అయిపోయాం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మళ్ళీ 4th టైం 2025 విశాఖపట్నం మా కైలాసగిరి కొండ ముందరే. సో ఈ వ్లాగ్లోకి వెళ్లే ముందు సో కొత్త థార్ ఎప్పుడు నేను చెప్పాను, కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు నా ఫేవరెట్ SUV ఒకవేళ ఇండియా మూవ్ అయితే కొందాం అనుకున్నది థార్. అందులోని బ్లాక్ కలర్, ఆ బ్లాక్ కలర్ని కొంచెం ముందుకి గ్రిల్ మార్పించి లైట్లతోని. సో దీంతో మనం వెళ్ళిపోతాం ఇవాళ రోడ్ ట్రిప్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచం అంతా చూసేసాం, 195 దేశాలు దున్నేసాం, మూలలు తిరిగేసాం. పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లేదు, నేపాల్ లేదు, తుర్కమెనిస్తాన్ లేదు, అన్ని మూలలు కవర్ చేసాం. కాకపోతే ఆంధ్ర తెలంగాణ తెలుగు ఛానల్ పెట్టుకొని మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని చూడడం కుదరట్లేదు కాబట్టి నేను ఇంకా మారేడుమల్లి వెళ్ళలేదు. సో మారేడుమల్లి, గుడిసా ఇవన్నీ వెళ్ళి అక్కడ లోకల్ విలేజెస్లో ఇంటరాక్ట్ అవ్వాలని, ట్రైబల్ విలేజెస్. సో ట్రైబల్స్ విలేజ్కి వెళ్ళి ట్రైబల్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇదంతా చేద్దామని మన కొత్త థార్లో వెళ్ళిపోతాం. లెట్స్ గో. చూడండి టైర్లు కూడా బ్రాండ్ న్యూ మాట. అడుగు పెట్టేద్దాం కొత్త థార్లో. ఏదో కొత్త వాసనలో పోలేదు ఇంకా. చూడండి వాంటేజ్ పాయింట్ అయితే ఎత్తుగా ఉంది, బాగుంది. కానీ రోడ్లు చూడండి, సైడ్ రోడ్లు, ఆ రోడ్లు తీసుకొచ్చాం. రోడ్లు ఇంకా ఇలానే ఉన్నాయి, ఎప్పటికి బాగోతాయో తెలియదు. కానీ అబ్బా మొత్తం కన్నాలు రోడ్లన్నీ. హోప్ఫుల్లీ తొందరగా, ఇది హైవే కదా, హైవే మీద, హైవే అంటే నేషనల్. సో స్టేట్ నానక్కర్లేదు, ఇంకా కన్వీనియంట్. స్టేట్ నా అంటే మళ్ళీ వాళ్ళు నన్ను వేసుకుంటారు. కాకపోతే నేషనల్ హైవే, ఈ ఊరు మధ్యలో ఇప్పుడే గాజువాక దగ్గర ఉన్నాం. మొత్తం రోడ్ అంతా కూడా ఇలా ఏడుస్తుంది. హైవే అంటే స్మూత్గా ఉండాలి కదా, 1, 2 అంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం రోడ్ అంతా అలానే ఉంది. ఈ స్ట్రెచ్, ఈ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ స్ట్రెచ్ మీరు క్లియర్గా చూడొచ్చు. చూసారు కదా, అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నా. ఏదో ఒక్క గోతికి నుంచి నేను కంప్లైంట్ చేస్తున్నాను. ఇది గైస్, ఇది గాజువాక జంక్షన్. గాజువాక పిల్ల అని పాడు ఉండేది గుర్తుందా? రోడ్ పొద్దున్న బయలుదేరాలనుకున్నాం, ఆఖరికి సూర్యాస్తమయంకి బయలుదేరుతున్నాం. ఓకే, మొత్తానికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం గాజువాక వరకు. గాజువాక దాటేసాం ఆల్మోస్ట్. యాక్చువల్లీ ఎలమెంచల్ రోడ్లో ఉన్నాం. అప్పుడు గుర్తొచ్చింది, నేను మెయిన్ ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయింది దాకా. సో ఇదిగోండి హీరోని ఇంట్రడ్యూస్ చేస్తాను, నా అకాంప్లిస్ ఇవాళ. ఈయనతో కలిసి వెళ్తున్నాం మారేడుమల్లి. ఇదిగోండి మిస్టర్ అమిత్. థార్ అయింది, నాది కాదు. సో నా డ్రీమ్ కారు. నాకు ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఓ థార్ తీసుకున్నా అన్నా అంటే, థార్ తీసుకున్నాం కదా 1 వీక్ అయింది, మరి ఎక్కడికైనా రోడ్ ట్రిప్ వెళ్దామని మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాం మారేడుమల్లి. ఎందుకు వెళ్తున్నాం అంటే అరకు వ్యాలీ చూసేసాం, అరకులోని విలేజెస్ చూసేసాం కదా.
సో మరి అది కొత్త కారు మరి లోకల్ తిరిగితే ఏం బాగుంటుంది? సో ఎన్నాళ్ళని కొన్ని కారు 1 వీకా? ఇదేంటి ఏం మోడల్ ఇది? అదే తార్లో మోడల్ RWD. ఇంకోటి ఏంటి 4WD ఏంటంటే ఇంకోటి తార్ రాక్స్. అది రాక్సా? అదేంటి 4 డోర్లా? 4 డోర్స్. సో ఇప్పుడు 2 మోడల్స్ ఉన్నాయా? తార్ రాక్స్. తార్ రాక్స్ 2 ఉన్నాయి. కానీ 2 డోర్ నీకు కన్వీనియంట్ అని సింగిల్ డ్రైవ్ కి సూపర్ ఉంటుంది. మా ఇద్దరు వెళ్తే ఓకే, కానీ ఫ్యామిలీతో కష్టం కదా. సో ఇంకా నిగలాడిపోతుంది. నల్లగా ఉంది తార్ అంటే మన తార్ కదా, తార్ డెజర్ట్ లో తార్ లాగా నల్లగా మెరిసిపోతుంది. సో నీకు ఎన్ని కార్లు ఉన్నాయి చెప్పవు కదా? సో ఎన్ని కార్లు ఉన్నాయి చెప్పడు, అలా ఉంచేసి. సో మొత్తానికి నేనేమో వేరే కార్లో వస్తాడు అనుకుంటే నాకే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇందులో వెళ్తాం అనుకోలేదు, ఇంకా రిజిస్ట్రేషన్ అంతా అవ్వలేదని. ఓకే, సో మారేడుమల్లి ఎంతసేపు పడుతుంది మనకి? 5 hours పడుతుంది, ఇంచుమించు 5 hours పడుతుంది. సో మనం ఆల్మోస్ట్ గంట వచ్చామా అట్లీస్ట్? గంట కూడా రాలేదా? రాత్రి అయిపోతుంది వెళ్ళేసరికి. సో మా ప్లాన్ ఏంటంటే ఈ తార్లోని వెళ్ళి మారేడుమల్లి వెళ్ళి లోపల గుడిసె ఉంది, ఆ విలేజ్కి అయితే కార్ వెళ్తున్నాడు. అందుకే ఆఫ్ రోడింగ్ కదా ఇది, 4x4. అక్కడ పరిస్థితి బాగుంటే అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైబల్ విలేజ్ లో 4x4 కాదు, ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్. ఇది రేర్ వీల్. ఓహో, ఇది రేర్ వీల్ డ్రైవ్, 4x4 కాదు. సరే, ఒకవేళ ఈ పెద్ద వీల్స్ అంతా బాగుంది కదా, అవుతుంది అంటే వెళ్తాం, లేకపోతే మారేడుమల్లిలోనే ట్రైబల్ విలేజ్ లో స్పెండ్ చేద్దామని. సో ప్రస్తుతానికైతే దారిలోని నేచర్ మ్యాన్ అని ఇన్స్టాగ్రామ్ లో నాకు పాప ఎప్పుడో మెసేజ్ పంపించాడు. నేనేమో మొన్న చూస్తే కంటెంట్ సూపర్ ఉంది. ఆయన ప్రతి స్టేట్లోని విజిట్ చేస్తాడంట. సో మనం అక్కడికి వెళ్ళి ఆయన కూడా మన తునిలో ఎక్కించుకొని మారేడుమల్లి ఆ విలేజెస్ గుడిసే అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. దిస్ గోనా బి అమేజింగ్ ట్రిప్ మాట. ఎక్సైటెడా? లెట్స్ గో. సో 4 వీల్ డ్రైవ్ అది ఉందని తీసుకున్నావా? 2 వీల్. మరి ఎందుకు తీసుకున్నావు ఇది 2 వీల్ అని? తార్ నీకు కూడా డ్రీమ్ కారా? తార్ అనేది ప్రతి యూత్ అనే ప్రతి ఒక్కడికి తార్ అనేది. మరి నేను యూత్ కాదు, నాకు కూడా తార్ కావాలని ఎందుకుంది? అబ్బా సరే, కానీ నేను ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కాబట్టి నాకు కూడా సంతోషంగా ఉంది అంత ఖర్చు అవుదని. సో నేను కూడా ఇండియా వస్తే మన ఇల్లు సెట్ అయిపోతే ఫస్ట్ కొనే కార్ తార్. సో దానికి ప్రీవ్యూ ఇచ్చేస్తున్నాడు ఆయన. సో ఇందులో వెళ్తాం కాబట్టి ఇందులో ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయా? జస్ట్ కానీ ఆ లుక్కే సూపర్ కదా. ఎంత ఏదో హమ్మర్ అంటే హమ్మర్లా కాదు కానీ భలే. నేను గ్రిల్ మాడిఫై చేశాను. గ్రిల్ మాడిఫై, ఒరిజినల్ గ్రిల్ ఎలా ఉంటుంది? అవునా? ఇది మాడిఫై చేయించావా? ఇది మాడిఫై చేయడానికి ఎంత అయింది? జీప్ ర్యాంగ్లర్ మోడల్లో. అదే అనుకున్నా కొంచెం వేరేగా ఉంది ఏంటి అని. సో జీప్ ర్యాంగ్లర్ మోడల్లో గ్రిల్ మార్పించావా? ఏం మార్పించావు? హెడ్ లైట్స్ కూడా మార్పించావా? సో ఇది గైస్, ఇప్పుడు తార్ టాప్ ఎండ్ ఉంటుంది కదా, తార్ రాక్స్ లోని ఆ టాప్ ఎండ్ ఎంత ప్రైస్? అది 25. అంటే 10 లక్షలు తేడా ఉందా? ఓహో, దానిలోని సన్ రూఫ్ అన్నీ ఉంటాయి కదా. అవునవును. సో ఇదిగో RWD రేర్ వీల్ డ్రైవ్. ఇంకేం మోడిఫై చేసావు వెనకాల? ఈ లైట్సా? బా భలే ఉంది కదా. ఇవి మోడిఫై చేసావా? సో ఎలా ఉంది గైస్ తార్? ఎంతమందికి తార్ ఇష్టమో, మీకు కూడా ఇది డ్రీమ్ కారో చెప్పండి. సో ముందుకి మార్పించాడు, వెనక్కి మార్పించాడు. సో ఇది మన తార్, మన రైడ్కి. సో ఇదిగోండి, ఇక్కడ ఆగినప్పుడు ఈ బ్రదర్స్ కూడా హాయ్ చెప్పారు. నీ పేరు చెప్పు బ్రో. నిషికాంత్. నీ పేరు? లలితేష్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడ ఏంటి క్రికెట్ మ్యాచెస్ అవుతున్నాయా? నువ్వు కండక్ట్ చేస్తున్నావా? సో ఎన్ని మ్యాచెస్ అవుతాయి ఇక్కడ? అవునా? సో ఇప్పుడు అయిపోయింది అయితే మ్యాచ్. ఇప్పుడు ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు గాజువాక? ఓకే అందుకే రికార్డ్ చేసి ఉంచుకుందామని. ఓకే, థ్యాంక్స్. మేము ఇక్కడ హైవేలో ఆగితే పాప ఆయన డ్రైవ్ చేసుకుంటూ ముందర కాపేసి పరిగెట్టి వచ్చాడు అన్న రవి అన్న అని. చెప్పు, ఏంటి నీ పేరు? రాజు. ఎక్కడ జీవీఎంసీలో పనిచేస్తున్నావా? అవునా? మిమ్మల్ని యూట్యూబ్ లోని ఫేస్బుక్ లోని ఫాలో అవుతుంటారు. అవును, మీరు కంట్రీ వైడ్ గా చాలా మీరు ఎక్స్ప్లెనేషన్ బాగుంటది. ఓకే, మేము వెళ్ళి చూడలేము, కానీ అలాంటి విషయాలు కూడా మాకు తెలియజేస్తున్నారు. అవును, చాలా హ్యాపీ ఫీల్ చూడగానే. మీరో కాదు అనుకున్నా. అదే ముందుకెళ్ళి పరిగెడొచ్చు. చాలా సంతోషం బ్రో. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకేనా? బాయ్. అసలు ఏ ట్రిప్ వెళ్ళలేదా? ఒక ట్రిప్ కూడా?
సీరియస్గా మందే ఇనాగరేషనా? ఏంది బ్రో నా అదృష్టం ఇలాగా? నేను ఇంతకుముందు చెప్పానా, నిజంగా నేను అనుకున్నా ఇక్కడ టెస్లా అలాగా లేదు కాబట్టి ఇక్కడికి వస్తే ఆడి కొందామా, BMW కొందామా, అది కొందామా అనుకున్నా. ఫస్ట్ నేను కొనేది తార్ అని. అదే నేను అదే అనుకున్నా. కాకపోతే నేను 4 డోర్ కొనుక్కుంటా. 4 డోర్. నువ్వంటే చిన్నోడు కాదు, 2 డోర్ సరిపోతుంది. సో కొబ్బరి బొండాలు తాగుదామని ఆగాము. మీరు నమ్మండి నమ్మపోండి, మళ్ళీ అట్లీస్ట్ ఒక 4 ఫ్యామిలీస్ మొత్తం 10 మంది వచ్చి, అంటే ఎంత అవుట్ పోరింగ్ ఆఫ్ లవ్ ఇదంతా వచ్చింది యూట్యూబ్ వల్ల కదా. చాలా మంది అడుగుతారు, నీకు ఎందుకు యూట్యూబ్ ఇంత సక్సెస్ఫుల్ కదా, యూట్యూబ్ వీడియోస్ చేయాలా, ప్రతిదీ రికార్డ్ చేయాలంటే ఈ లవ్ ని మనం మెజర్ చేయలేమన్నమాట. ఎంతో మంది వచ్చి ఎంత హ్యాపీ ఉన్న 5 నిమిషాల్లోని 10 నిమిషాల్లోని అంతమంది వచ్చి. ఓకే, చీకటి అయిపోయింది, మొత్తం డార్క్ అయిపోతుంది. ఇక తార్ లాగా ఇది కూడా నల్లగా అయిపోతుంది. డ్రైవ్ చేయగలవా 5 గంటలు? ఈజీనా? హైదరాబాద్ వెళ్ళిపోతాం. అయితే హైదరాబాద్ వెళ్తే మన ట్రైబల్స్ ఏమైనా కలుస్తాం, కలలేం కదా. అక్కడ ఆల్రెడీ నేను గోండ్ విలేజెస్ చేశాను ఇంత ముందు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో. ఇప్పుడు ఆసిఫాబాద్ కొమరంభీం డిస్ట్రిక్ట్ గోండ్స్ చేసాము. అలాగే నాకేమనిపిస్తుంది అంటే 190 దేశాలు తిరిగేసి ప్రపంచం నలుమూలలు తిరిగేసాం కదా, మన ఇండియాలోనే ఎన్నో వీడియోస్ లేవు, ఎంతో మంది కనుమరుగు వెనక కనబడకుండా ఉన్నారు, వాళ్ళందరూ విలేజెస్. తర్వాత నాకు ఒడిశా కూడా ఎలా ఉంది, ఒడిశాలోని మా ఒరిజినల్ సిటీ అక్కడ చాలా ట్రైబల్స్ ఉన్నారన్నమాట. అవన్నీ వెళ్ళి చేద్దామని. సో మారేడుమిల్లి వెళ్ళావు ఇంత ముందు? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అయితే గుడ్. సో చూద్దాం ఎంత ఏమవుతుందో. ఓకేనా? సో మొత్తానికి ఇది మన హైవే మీద తుని దాటాము. ఇప్పుడు నెక్స్ట్ అన్నవరం వస్తుంది. అన్నవరం కూడా దాటాలా? ఎక్కడ దాకా వెళ్ళాలి? ఇది కాకినాడ దగ్గర? లేదు, కత్తిపూడి దాటితే మనకి అక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్. సో మొత్తానికి మారేడుమిల్లి వెళ్తున్నాం. నాకు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉందని తెలుసు కానీ ఎక్కడుందో కూడా తెలియదు. సో ఇది కండిషను, చలిగా ఉంది, బాగా ఫాగ్ కనిపిస్తుంది, బట్ జర్నీ కంటిన్యూస్. సో మేము గంట డిలే అయిపోయింది. ఎక్కడెక్కడో చిన్న చిన్న పిట్ స్టాప్స్ అన్ని. మొత్తానికి ఇప్పుడు తుని వచ్చాం. తునిలో మీకు ఒక కొత్త ఆయన్ని పరిచయం చేస్తాను. ఎందుకంటే ఈయన అభిరామ్, నేచర్ మ్యాన్ మాట. ఈయన కూడా నాకు 3 ఏళ్ళు బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే ఆఖరికి నేను లాస్ట్ వీక్ చూశాను. మొత్తానికి కంటిన్యూ చేస్తే ఏంటి బ్రో నీ ఎయిమ్, నీ అంబిషన్ చెప్పు. నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నీట్ గా, మొత్తం డీటెయిల్ గా, ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్కొక్కటి స్టేట్ తగ్గించి మొత్తం ఇండియా అంతా డీటెయిల్ గా చూపించాలన్నా. సో చెప్పాడు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ తో మొదలెట్టాడు. మీ ఊరు ఏ ఊరు? తుని కదా? ఇది మీ నేటివ్ ప్లేస్. సో ఈయన కాంటాక్ట్ చేసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో మనోడు ఇంత కష్టపడుతున్నాడు, లోకల్ అంతా తిరుగుతున్నాడు. సో నాకు కూడా మారేడుమిల్లి వెళ్ళాలని ఎప్పటి నుంచో పిచ్చ కోరిక ఉంది. ఆ పుష్ప బ్రిడ్జ్ అని అది అని నేను బ్రదర్కి చెప్పాను. బ్రో నాకు ఎలాగైనా ఒక ట్రైబల్ రెండు ట్రైబల్ విలేజెస్ ఇంటరాక్షన్ చేసి లోపల ఉన్న ట్రైబల్స్ ని కలుద్దామని. ఆయన అంటే పదన్న వెళ్ళిపోదాం అన్నాడు. సో వెంటనే అమిత్కి నేను ఫోన్ చేశాను. ఆయన మారేడుమిల్లి ప్లాన్ కొత్త తార్ కొన్నాడు కదా. సో బ్రాండ్ న్యూ తార్లోని ఇప్పుడు ఈయన్ని తునిలో పిక్ చేసుకున్నాం. మనకు ముగ్గురం కలిసి మొత్తం నెక్స్ట్ 2 రోజులు. ఓకేనా? సో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? స్టార్టింగ్ మనం మారేడుమిల్లి నైట్ అక్కడ ఉండిపోతున్నాం. మారేడుమిల్లిలో ఉండిపోతాం రాత్రి. ట్రైబల్ విలేజ్, వాటర్ ఫాల్స్, పుష్ప బ్రిడ్జ్, ఇలా ఇంకా మొత్తం అన్ని లైన్ లో కొట్టుకుంటే. బ్రో రేపు ప్రపంచంలో ఎత్తైన జలపాతం, వెడల్పైన జలపాతం అని చూశాను. నువ్వు మళ్ళీ జలపాతాలు చూపిస్తా అంటున్నావు. సో బేసిక్ గా మా ఇద్దరు, నా ఉద్దేశం అయితే స్పెసిఫిక్ గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆంధ్ర తెలంగాణ టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఆంధ్ర తెలంగాణలో మారుమూల ప్రాంతాలు మళ్ళీ చెప్తున్నాను, నాకు చూడడానికి ప్రపంచంలో ఏం మిగలేదు, అన్నీ అయిపోయాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్, అందుకని ఈ 2 రోజుల్లో నేను కావాలి పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపోవచ్చు, శ్రీలంక వెళ్ళిపోవచ్చు. బట్ ఐ చోజ్ మారేడుమిల్లి ట్రైబల్స్ తో ఇంటరాక్షన్. సో రెడీనా? రెడీ బ్రో. ఎక్కడి నుంచి ఎంతసేపు పడుతుంది మనకి? ఒక 4-5 అవర్స్ పడుతుంది. ఎక్కడి నుంచి 4 అవర్సా? వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నాను. అవునా? సరే అమ్మా, సరే అయితే ఓకే. సో వెళ్ళిపోదాం. రెడీనా? ఇక్కడ దగ్గరలో టీ షాప్ ఏదైనా ఉందా? ఆపోజిట్ లో మళ్ళీ యూటర్న్ తీసుకోవాలా? నడిచి వెళ్తావా? ఓకే. అప్పుడు సో అమిత్ మొత్తం అన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఏం జరిగింది గత 2 ఏళ్ళుగా. అదంతా విని నాకే తలనొప్పి పెట్టింది. అసలు తలుచుకుంటూ ఏం జరిగింది, బుర్ర వేడికిపోయింది. అందుకని ఇక్కడ హైవే మీద, హైవే హిల్స్ అంట, టీ షాప్ వచ్చాం, టీ తాగుతున్నాం. సో చూసారు కదా, హైవే హిల్ టీ టైం పాన్ షాప్. ఏం భయ్యా, ఏంటి స్పెషల్ టీ పెడతావా? స్పెషల్ టీ అంటే ఏంటి చెప్పు? వాటర్ కావదండి, ఓన్లీ పాలు. ఆ పాలు గింజల టీ అంటారు దాన్నే. గింజల టీయా? అంటే అల్లము, బెల్లము, మిరియాల పొడి అన్ని ఉంటాయి. అవునా? బాగుంటది మొత్తానికి. చూడండి. ఓకే, తాగి చూడమంటున్నాడు. నీ పేరేంటి భయ్యా? నీ పేరు? బుల్లబ్బాయి. బుల్లబ్బాయి. అబ్బా. సో బుల్లబ్బాయి మనకి స్పెషల్ టీ, అందులో నీళ్లు లేని స్పెషల్ టీ చేస్తాడంట. తాగుదాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఈ
ఇక్కడ పెడుతున్నావా? మంట భలే ఉంది కదా. పొయ్యి అన్ని ఇక్కడే పెడతాం. అవును. సో మామూలు టీ అంటే నీళ్ళు వేసి చేస్తారు. 2 వంతులు నీళ్ళు 1 వంతు పాలు. అది నార్మల్ టీ. నార్మల్ టీ అంటే 2 వంతులు నీళ్ళు 1 వంతు పాలు. ఓకే. అందులో ఏమి వేయం, అల్లం కానీ ఏమి వేయం, ఇందులో అన్ని రకాలు వేస్తాం. షుగర్ ఒకటే పడుతుంది అందులో. ఫ్యాంటాస్టిక్. ఇదే ఊరు? తుని దాటిపోయాం మనం. ఎర్రకోనేరండి. ఎర్రకోనేరు. అవునా? తునిలోదే. ఇది మొత్తం హైవే. విశాఖపట్నం జిల్లా ఎక్కడండి అవుద్ది? ఈస్ట్ గోదావరి ఎక్కడ స్టార్ట్ అవుద్ది? తునండి. తుని ఈస్ట్ గోదావరి. పార్టీపేట. ఓ తుని వైజాగ్ జిల్లా కాదా? ఓర్ని పార్టీపేట వైజాగ్. తుని వైజాగ్ జిల్లా అనుకున్నా. ఏరియా అడ్డు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు పాయకరావుపేట కాదండి, ఏరియా నగరం ఇక్కడ పక్క కదా. ఆవిడ ఏ అసెంబ్లీ ఆవిడది? తుని పాయకరావుపేట అనుకున్నానే ఆవిడ. అవును భయ్య, నేను చూస్తాను. ఈస్ట్ గోదావరి. ఆవిడ ఈస్ట్ గోదావరా? సో మన హోం మంత్రి గారు ఇక్కడే పాయకరావుపేట అనుకున్నా, చూస్తాను. సో నేను వెరిఫై చేశాను, హోమ్ మినిస్టర్ గారిది మా గృహమంత్రి ఆవిడది పాయకరావుపేటే, అంటే విశాఖ జిల్లా, మా జిల్లానే. ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయిపోయిందేమో అది. ఓకే, ఇప్పుడు అనకాపల్లి అయిపోయింది. సో ఒరిజినల్గా మా జిల్లానే అది, ఇప్పుడు అనకాపల్లి అయిపోయింది. సో పాయకరావుపేట తుని నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా అంట. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. అదేంటి తాండవ అనేదా? తాండవ అనేది కదా మధ్యలో. సో తాండవ నదికి అటువైపు అనకాపల్లి జిల్లా, ఇటువైపు తూర్పుగోదావరి. సో అది ఎంత కాకినాడ జిల్లా ఇప్పుడు. అన్ని మారిపోయారు బాబు. సో ఇంతకుముందు అయితే విశాఖపట్నం జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆ తాండవ అనేది అటువైపు ఏమో పాయకరావుపేట, ఇటువైపు తుని. ఇప్పుడు మళ్ళీ కాకినాడ జిల్లా ఒకటి, అనకాపల్లి జిల్లా అన్ని కొత్త వచ్చాయి కాబట్టి జ్యూరిస్డిక్షన్ మారేయమాట. ఇది ఒకటి స్పెషల్ టీ వచ్చింది, తాగుదాం. స్పెషల్ టీ, నీళ్ళు లేని స్పెషల్ టీ. ఓకేనా? తాగి చెప్తే అలా ఉంటుంది అండి. అన్నవరం దాడుతున్నాం. ఇది నా కెమెరా ఐఫోన్ అయినా కూడా ఏంది అలా వస్తుంది. ఆ కొండ మీద, అన్నవరం కొండ. యాక్చువల్లీ అన్నవరంకే మా నాన్న అమ్మని తీసుకొని ఒక 6 months బ్యాక్ వీడియో చేశాను. ఆ వీడియో ఉంటుంది. సో అన్నవరం కొండ, అన్నవరం పక్క నుంచి వెళ్తున్నాం. సో రాత్రి 9 అయింది. అయ్యప్ప భోజన హోటల్ జగ్గయ్యపేట. ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి, వెళ్తున్నాం. ఇది చూడగానే నాకు ప్లేస్ నచ్చింది, ఎందుకంటే ఇలా కొండలతో వెరైటీగా ఉంది. న్యాచురల్గా వాల్ లేకుండా. సో ఇక్కడ చూడగానే అంబియన్స్ భలే నచ్చింది. ఈ టెర్రకోట పాట్స్తోని వాల్ లాగా. సో ఫుడ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇది అయ్యప్ప సెంటర్. సో అభిరామ్ కరెక్ట్ చేశాడు, జగ్గయ్యపేట కాదు, ఇది జగ్గంపేట. జగ్గయ్యపేట కూడా ఉంది గుంటూరు దగ్గర, అక్కడ గుంటూరు జిల్లాలో ఎక్కడ ఉంది. ఇది జగ్గంపేట, జగ్గయ్యపేట కాదు. ఓకేనా? సో ఇదేంటి కొత్తగా స్టార్ట్ చేసావా? ఎన్నాళ్ళైంది? గట్టి మాట్లాడాలి. 8 months అవుతుంది. 8 months? సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఐడియా, ఇలా కొండలు పెట్టాలని? ఎక్కడ చూసినా బేసిక్ గా నార్మల్ గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇలా చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసి నేను రాకముందు ఏం చెప్పానంటే, మేము కార్లో వెళ్తుంటే ఇలా కనబడింది, అందుకని ఆగామన్నమాట, వెరైటీగా ఉందని. ఏంటి బ్రో నీ పేరు? నా పేరు వెంకీ. వెంకీ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే దొరుకుతాయి? ఆల్ కైండ్ ఆఫ్ మనీ. సో సీ ఫుడ్స్ మొత్తం అన్నీ ఉంటాయి మన దగ్గర. సీ ఫుడ్, మామూలు ఫుడ్, టిఫిన్లు అన్ని. మార్నింగ్ టైం మీల్స్ ఉంటుంది, ఈవినింగ్ టైం రోటీ సెక్షన్ మొత్తం అన్నీ ఉంటాయి. అంతా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఈ లోపల తినడం కాకుండా ఆ హట్లో తిందామని అక్కడ సెట్ చేయించాము, చూసారు కదా. సో మీరు కూడా ఈ రోడ్డు మీద వెళ్తే పక్కా ఇక్కడ తినండి. సో దోమలు కొట్టుకుంటాను అనేవి. బాగుంది కదా ఐడియా. సో హట్లో, జగ్గయ్యపేటలో, మారేడుమల్లి దారిలో ఇది మన డిన్నర్ స్పాట్. ఏంటది? చికెన్ ఏంటి? చికెన్ బోన్లెస్ కర్రీ. చికెన్ బోన్లెస్ అంట. అసలు బోన్లెస్ ఎవరైనా తింటారా? చికెన్, మటన్లో బోన్ ఉంటేనే అందం ఉంటుంది. మీ రిచ్ పీపుల్కి ఎంత బాగా స్పాయిల్డ్ అయిపోయి. బోన్లెస్ కర్రీలో అయితే ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఉంటుందంట. ఆయన ఫిట్నెస్ కదా, మనకు తెలియదు. సో ఇది నేను అభిరామేమో కాజు మష్రూమ్. నాకేమో కాజు కావాలి, ఆయనకి మష్రూమ్ కావాలి. సో అందుకని 2 మిక్స్ చేస్తాం, కాజు మష్రూమ్. సో అభిరామ్, నువ్వు ఇంత ట్రావెల్ చేస్తున్నావు కదా, నాకు ఒక టిప్ చెప్పు. అంటే నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నా, కానీ చాలాసార్లు తప్పు అయిపోయింది. సో నువ్వు 100 ఏం చెప్పు? 100 కొంచెం మెల్లిగా చెప్పు. ప్రాజెక్ట్ 100 కొంచెం స్పీడ్ మాట్లాడుతున్నావు. తెలియని ప్లేసెస్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలన్నది మెయిన్. సో ప్రాజెక్ట్ 100 ఆంధ్రప్రదేశ్ లోనా, ఇండియా మొత్తంలోనా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్. సో వినండి, మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 100 ప్లేస్లు ఐడెంటిఫై చేసి ఆయన వెళ్ళాడు. అందులో 25 ప్లేస్లు ఎవరికి తెలియదు. ఉంటాయి, బాగా తక్కువ. విలేజ్ పక్కన వాళ్ళు తప్పించి మాక్సిమం ఎవరికి తెలియదు. సో ఎవరికి తెలియని ప్లేస్లు 25. సో
మనం ఉన్నది ఈస్టర్న్ ఘాట్స్. మీకు తెలుసు కదా, వెస్టర్న్ ఘాట్స్ కేరళలోని కర్ణాటకలో ఉంటాయి, మహారాష్ట్ర కొంచెం వస్తుంది, దక్కన్ ప్లాటో అనుకరించుకొని మనం ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాం. సో ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ మౌంటైన్ ఏంటి? అరమకొండ. అంటే రెగ్యులర్ గా అరమకొండ లోకల్స్ ఎక్కువ పిలుస్తుంటారు. జిందగాడ అని చెప్పి ఒక పేరు ఉంది. జిందగాడ. తర్వాత సీతమ్మకొండ, ఇలా రకరకాల లోకల్స్. సో జింతకాడ ఇంకో పేరు ఏంటి? జిందగాడ ఒకటి, సీతమ్మకొండ ఒకటి, తర్వాత అరమకొండ. సో అరమకొండ, కానీ అది హైయెస్ట్. సో నేను కూడా ఒడిశాలోని మహేంద్రగిరి అని ఉంది, అది హైయెస్ట్ అనుకున్నాను ఇన్ని రోజులు. కాదు, అది సెకండ్ హైయెస్ట్. నువ్వు వెళ్ళావా హైయెస్ట్ పీక్ కి? ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి నేను ట్రెక్కింగ్ అయితే దగ్గర 12 కిలోమీటర్స్ తిరిగాను. 12 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళావా? రూట్ తెలియక మొత్తం అంతా తిరిగి. కానీ ఇప్పుడు మన కార్లో వెళ్ళిపోవచ్చు కావాలంటే. మొత్తం ట్రెక్కింగ్ 12 రోజులు. 12 రోజులు అంటే నువ్వు చేస్తే మేము చూస్తాం. 12 కిలోమీటర్స్. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ సైడ్ ఉందని చెప్పి చాలా మంది తెలియదు. సో ఆ ఇంట్రెస్ట్ నువ్వే ఉంచుకొని వీడియో చేస్తే మేము చూస్తాం. 12 కిలోమీటర్ ట్రెక్ చేసే ఓపిక, ఇంట్రెస్ట్ నాకు లేదు. ఆంధ్ర వాళ్ళ టూరిజం వాళ్ళు ఎవరైనా కొంచెం డెవలప్ చేస్తే టాప్ ప్లేస్ అయిపోయింది. అవునా? సో చూడండి, ఎవరైనా వీడియోస్ చూస్తుంటే, ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు మొన్నే టూరిజం గురించి బాగా లెక్చర్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ గురించి. సార్ మీ దాకా ఈ మెసేజ్ రీచ్ అయితే చూడండి, ఆయన చెప్తున్నాడు. మళ్ళీ పేరు చెప్పు. అరమకొండ, ఇంకోటి జింతకాడ హిల్ ఒకటి. సో జింతకాడ హిల్, దాని పేరు అరమకొండ. మన ఈస్టర్న్ ఘాట్స్ లోనే హైయెస్ట్. కేరళలోని ఆనేముడి అని ఉంది, వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఆనేముడి. అక్కడికి అన్ని రోడ్లు ఉన్నాయి, అందరూ వెళ్ళిపోతారు. సో ఆంధ్రప్రదేశ్లో ఈయన ఏం చెప్తున్నాడంటే, ఎక్స్పీరియన్స్ తోని అది కానీ డెవలప్ చేస్తే అద్భుతంగా తయారవుతుందని. సో టూరిజం డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకి డెవలప్ అవుతుంది. తరబు వాటర్ ఫాల్స్ ఒకటి. తరబు అది ఎక్కడ? మన ఒడిశా ఆంధ్ర బోర్డర్ లో ఉంటుంది. ఇప్పుడు డెవలప్ అవుతుంది. సో ఒడిశా బోర్డర్ లో ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఏంటి తరబు? పెట్రోల్ బార్ విలేజ్ అని ఉంటుంది. ఎక్సలెంట్ ఏరియా. సో ఇవన్నీ వీడియోస్ చూడాలంటే ఆయన నేచర్ మ్యాన్ ఇన్స్టాగ్రామ్ చూడండి, ఇందులోని 100 ప్లేస్లు చూశాడు. అలానే నీకు యూట్యూబ్ కూడా ఉందా? ఏంటి యూట్యూబ్ పేరు? ద నేచర్ మ్యాన్. సో నేచర్ మ్యాన్ లో చూడండి, ఆంధ్రప్రదేశ్ లోనే మనకు తెలియని తరబు వాటర్ ఫాల్స్ అని చెప్పాడు, అదేదో మళ్ళీ అనమకొండ అని చెప్పాడు. ఇవన్నీ చూడాలంటే చాలా ఉన్నాయా? సరే, చాలా అన్ని నా ఛానల్ చెప్పుకో, నీ ఛానల్ చెప్పు. ప్రాజెక్ట్ 1000 బా, తెలుగు స్టేట్స్ లో 1000 ప్లేసెస్ నేను చూపిస్తాను. సో ఇది కుర్రోడు ఎనర్జీ నచ్చింది. సో పద ఇంకా తినేద్దాం మష్రూమ్. అది దైగో వీడియోలో నేను అభిరామ్ నన్ను చూసి ఏనుగులా ఉంటాను అనుకున్నాడు. చూడండి ఎన్ని అరటిపళ్ళు తెచ్చాడు. ఎన్ని బ్రో? 3 డజన్లా 6 డజన్లా? అవునా? అమ్మితే ఒక్కడికే సరిపోవు ఇవన్నీ, 8 డజన్లు తేవాల్సింది. ఆర్గానిక్ అరటిపళ్ళు చూసారా? వచ్చేసాము మారేడుమల్లి. చూసారు కదా, నేను మధ్యలో నాపేసాను, నాకు తెలియదు ఏం జరిగిందో. అది బాగుంది. ఇదిగోండి మారేడుమల్లి విలేజ్. పుష్ప 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 పుష్ప. సో ఇలా ఉంది విలేజ్. సో చూడండి, భద్రాచలం 117 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం 78, ఆకు మామిడి తోట 26, పులంగి. సో ఇది బేసిక్గా. నేను మారేడుమల్లి అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అలాగైతే లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, అరే గుడ్డ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, నేను ఇంకేదో అనుకున్నా మారేడుమల్లి అంటే. కాకపోతే అంతా షాపులు బాగా టూరిజం పెరిగిపోయింది కదా, చూసారు కానీ. సో ఇది మన హోటల్. అభిరామ్ అయితే ముందే మాట్లాడి సెట్ చేశాడంట. శ్రీ కార్త్యాయని. అదేంటి కార్త్యాయని? కాత్యాయని కదా, కార్తాయని ఉందండి, ఏదో వేరేగా ఉంది. బొడులూరు రోడ్, మారేడుమల్లి. సో ఆయన మన హోటల్లో ఉన్నారు. బ్రో, మారేడుమల్లిలో ఎన్ని హోటల్స్ ఉంటాయి? 300 హోటల్స్ ఉన్నాయా? మొత్తం టూరిస్ట్ 300 రూమ్సా 300 హోటల్సా? 300 హోటల్స్ ఉంటాయి. అంటే ఎన్ని రూమ్స్ ఉంటాయి మొత్తం? 3000 ఉంటాయా? 3000 రూమ్స్ అంటే అంత 300 రూమ్స్ కన్ఫ్యూజ్ చేసేసారు. ఎన్ని హోటల్స్? 50-60 హోటల్, 300 రూమ్లు రోజుకి. 300 మంది కానీ ఎక్కువ వస్తే ఏం చేస్తారు? టెంట్స్ వేసుకుంటారు చాలా మంది. ఈ చల్లో టెంట్సా? ఇప్పుడు గుడిసె క్లోజ్ లో ఉందండి. గుడిసె నుంచి వ్యూ బాగుంటుంది, అంటే పైన ఉంది కాబట్టి బాగా వెళ్ళిపోయి హైట్ లో ఉంటది దాని వ్యూ, అది బాగుంటది. ఇప్పుడు రోడ్ వేస్తారు కాబట్టి ఈజీ వెళ్ళడం. రోడ్ అంటే కాదు, జస్ట్ ప్యాచ్ వర్క్ సైడ్ జరిగింది. పోనీ అట్లీస్ట్ ఇక్కడ గుడిసె ఎంతసేపు పడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి? 1 అవర్ అండి.
ఇక్కడి నుంచి 1 hour అంతేనా? మరి అక్కడ ఏంటి గుడిసె ట్రావెల్ అవైలబుల్ ఏదేదో వీసా ప్రాసెస్ లా పెట్టాడు అంటే ఇక్కడ బయట వెహికల్స్ ఓన్లీ బొలెరోస్ వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళడానికి. ఓహోహో మన వెహికల్స్ లో వెళ్ళను ఓన్లీ బొలెరోస్. ఎందుకు అంటే రీజన్? అంతా ఆఫ్ రోడ్ ఉంటది అందుకని ఇంక బొలెరో. మన తారు వెళ్దా? మీ తారు వెళ్తుంది. ఏంటంటే ఇంకా అవుట్ సైడ్ వెహికల్స్ అలౌ చేయకుండా వాళ్ళకి ఒక ఇన్కమ్ లాగా. ఓహోహో సో గుడిసెకి వెళ్ళాలంటే ఓన్లీ ఆల్ వెహికల్స్ వెళ్ళాలి, మన వెహికల్స్ వెళ్ళకూడదు. బాగుంది బ్రో, మొత్తం కమర్షియలైజేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, కానీ వ్యూస్ అంటే చెట్లు అవి ఎక్కువ ఉంటాయి అక్కడ గుడిసెలో. క్లౌడ్స్ అవన్నీ మనకి మేఘాలు కూడా బాగా దగ్గరగా ఉన్నట్టు. అంటే అరకు అటు వనజంగి ఏంటి? వనజంగి కూడా సేమ్ గుడిసెలాగా ఉంటుంది వ్యూ పాయింట్, కానీ కొంచెం గుడిసె మీద అదే బాగుంటుంది. వనజంగే బాగుంటుంది. సో ఇదిగోండి లోకల్లో చెప్పేశాడు మనకి. ఇవి రూమ్స్, ఇది అభిరామ్ రూము, అది మా రూము. ఇదిగోండి బేసిక్గా కానీ లోపల వామ్గా ఉంది. సో ఇది గైస్, థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? ప్రశాంత్. ప్రసన్న? ప్రశాంత్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ అండి.